ఫస్ట్ సీతగా ఈ రాముడికి ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు? ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు మూవీ బ్యాక్గ్రౌండ్ కాదు సార్ మాది, అండ్ ప్రాపర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. దీనికి ముందు కూడా ఒక చిన్న చితక మూవీస్ చేశారు. ఈ మ్యాచ్ వచ్చినప్పుడే నేను ఫేస్బుక్లో కవర్ ఫోటో ఒకటి ఉంది, ఒక ఫిల్మ్కి సంబంధించిన పోస్టర్. అది చూసి అమ్మ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నాకు వద్దు అని చెప్పేశాను. తర్వాత మా మావయ్య గారు కాల్ చేసి, వాళ్ళందరూ వెల్ సెటిల్డ్, అసలు అవసరం లేదు వాళ్ళకి, అయినా కూడా ఆయన కాల్ బ్యాక్ చేసి దీని తర్వాత మా అబ్బాయి మళ్ళీ మూవీస్కి వెళ్ళడమ్మా చేసుకోండి అని చెప్పి మరీ అడగడం జరిగింది. సో సినిమాలకు వెళ్ళడం చెప్పి చేసుకున్నారు. అయితే తర్వాత ఏం జరిగింది, ఆయన అలా చేసుకున్నందుకే ముందుకు వెళ్ళాం. మిగతా అన్నీ బాగున్నాయి, మాట్లాడుకున్నాం ఇద్దరం చాలాసేపు, బాగుంది, ఒకరిది అభిప్రాయాలు నచ్చాయి, ముందుకెళ్ళాం. తర్వాత మనకి కరోనా వచ్చింది. మా పెళ్ళి 2017లో మ్యారేజ్ అయింది, కరోనా 2020లో వచ్చింది. అందరికీ సెలవులు వచ్చాయి, 1 month తనకి వచ్చింది. మేము మా వర్క్స్లో వర్క్ ఫ్రమ్ హోమ్ బిజీ, తను కన్స్ట్రక్షన్స్లో ఉండడం వల్ల ఆఫీస్కి వెళ్ళడం జరగలేదు. సో ఆ టైంలో తిను ప్యాషన్ అంతా బయటికి తీశారు. ఖాళీ ఉన్నారు, ఏం చేయాలి, అందరివి మీవి అందరివి ఒక్కొక్క డైలాగ్స్ తీయడం, దాన్ని ఏంటంటే ఊరికే నేర్చుకొని చెప్పడం ఒకటే కాకుండా కొంచెం దానికి డ్రెస్ అయ్యి అలా చేయడం చేశారు ఫస్ట్. అరే ఇంత ప్యాషన్ ఉన్నప్పుడు day 1 ఓకే, 2, 3 ఏదో చేసుకుంటున్నారు హాబీ టైం పాస్. ఇంకా 10 days అయ్యేసరికి 10 days ఇంటూ దట్ లాక్డౌన్, అయ్యో చాలా ప్యాషన్ ఉంది పాపం ఎంకరేజ్ చేయాలి అని అలా అనిపించి ఇలా రామ్గా మీ ముందుకు వచ్చాం. దట్ ఈస్ హౌ. 3 కండిషన్లు కూడా పెట్టింది సార్ సినిమాలో చేస్తానంటే. ఏంటవి? 1 లిప్ లాక్ చేయకూడదు, 2 మూవీ ఫ్లాప్ అయితే డిప్రెషన్ లోకి వెళ్ళకూడదు, డిప్రెషన్, డ్రగ్స్ ఇలాంటివి వద్దు. డిప్రెషన్ ఎందుకు, వీఆర్ ఆల్ దేర్, అందరూ అనుకునే కదా వెళ్ళాం. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు చూడు, నేను 50 ఏళ్ళగా యాక్ట్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ January 9th ఐ థింక్ నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యి మేకప్ వేసుకుని 50 ఏళ్ళు అయిపోయింది. బికాస్ నేను స్టేజ్ నుంచి మొదలెట్టాను 1972లో. సో 2022కే 50 years అయిపోయింది మేకప్ వేసుకుని. ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా సమ్వేర్ అక్కడే 73-74లో రామారావు గారితో, ఎన్టీఆర్ గారితో సంసారం అనే సినిమా. ఇప్పుడు దేవుడు చేసిన పెళ్లి అని నా ఫస్ట్ సినిమా, సోమన్ బాబు గారు, శారద గారు. అది January 9th ఐ థింక్ 1970. చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది 74 or 75 అని. ఇప్పుడు సెన్సారు లేకపోతే ఇప్పుడు మన వికీపీడియానే కదా చూస్తుంటే 75 అని చెప్తోంది. సో నెక్స్ట్ ఇయర్ January 9th సినిమాగా కూడా థియేటర్లోకి నేను వచ్చి 50 years అయిపోతుంది. సో ఈ 50 yearsలో తను చెప్పినట్టు అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే, అందరం అక్కడి నుంచే మొదలైంది. అందరూ ఆల్ యాక్టర్స్ ఆర్ నాట్ బోర్న్ లైక్ ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ ఒక లెవెల్కి ఇప్పుడు మా పిల్లలు కానీ వీళ్ళందరూ అవుతున్నారు, ఒక సెటప్తో వస్తున్నారు. కానీ ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. ఎక్కడైనా ఉందమ్మా, ఎక్కడైనా ఈ స్ట్రగుల్ ఉంటుంది. కానీ దట్స్ వాట్ ఐ వాంట్ టు సే, తను నిజంగా ఐ షుడ్ అప్రిషియేట్ ఫర్ దట్.